ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా అల్లుడు తెలుగు లాగ్స్. ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అయితే ఈరోజు వీడియో లాగా వచ్చేసేపటికి ఏంటంటే ఒకసారి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వేరుశనక్కాయలండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా వచ్చినాయి. పనిమాల డైరెక్ట్గా పొలంలో కోసుకొచ్చిన శనక్కాయలు ఇవన్నీ కూడా. ఎట్లాగంటే దగ్గరగా మనకి ఇక్కడ దుగ్గిరాలు దాటిన తర్వాత దగ్గరలో కొల్లిపార అని చెప్పేసి ఒక ఊరు ఉంది. అక్కడ ఆ ఊరిలో తెలిసిన వాళ్ళది మా తమ్ముడు బాడికి వెళ్ళాడు, ఆటో డ్రైవర్లే మా తమ్ముడు. తను వెళ్ళిపోయి తీసుకొచ్చాడు. వాళ్ళ చేనులో నుంచి అప్పుడప్పుడు తీసుకొచ్చిన శనక్కాయలు ఇచ్చారు. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో శనక్కాయలు కూడా. ఇక ఇటు చూసేపాటికి నోరు ఊరిపోయింది. వీళ్ళందరూ డిలే చేస్తున్నారు. ఒక 2 days ఆగి చేసుకుందాము, ఈరోజు వద్దు రేపు వద్దు ఎల్లుండి అని చెప్పేసి అన్నారు. నాకైతే ఆగట్లేదు. అందుకే నేను ఈరోజు ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను, షిఫ్టింగ్ చేసేసాను. ఒకసారి చూడండి ఎంత తాజాగా ఉండేవో శనక్కాయలు. ఈ శనక్కాయలు వచ్చేసేపాటికి ఉడకపెట్టి కార్యక్రమం అండి. అందరూ ఆల్మోస్ట్ చేసే పనే. ఇక నేనైతే ఆగలేకపోతున్నాను. ముందు ఈ సెక్షన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మన యూట్యూబ్ అంటే వాళ్ళకి అందరూ తెలుసు దీని గురించి, కానీ నేను చేసే పద్ధతి మీకు తెలియాలి కదా. ఈ విధంగా చూడండి, ముందుగా తీసుకొచ్చి కొంచెం బాగా మట్టి ఉందిలేండి, అందుకు శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇక చూడండి ఇట్లా ఈ విధంగా శుభ్రంగా నీళ్ళలో ఒక 5 నిమిషాల క్రితం నానేసానండి. ఇందాకైతే మరీ దారుణంగా ఉంటాయి, ఇది ఇంతకన్నా నల్లగా ఉంటాయి. ఇప్పుడు శుభ్రంగా కరగబట్టి ఇది నాలాగా వచ్చింది చూడండి తెల్లగా. చూసారా ఫ్రెండ్స్? ఏమనుకోవండి ఒక్క నిమిషం. నాకు శనక్కాయలు అంటే చాలా ఇష్టం. ఈ మమ్మ అమ్మ ఉడకబెట్టమా అంటే పచ్చికాయలే తినేసేస్తుంది. ఈ మళ్ళీ చివరిదాకా ఉండేది ఉంచేయట్లేదు. నేను ఇక ఒక 2-3 రోజులు గడిచిపోయింది అనుకోండి, ఆఖరికి మనకి మిగిలే శనక్కాయలు కాదు ఇవి. అందుకనే ఇది చూడండి, గింజలు కూడా చూసారు ఎట్లా ఉన్నాయో, చాలా రెడ్డిష్గా ఎట్లా ఉన్నాయి. భలే చూస్తుంటే కూడా భలే తాజా ఫ్రెష్గా ఉన్నాయి కదా. అవి అంటారు బీన్సా లేదా ఏంటమ్మా అనేది, చిక్కుళ్ళు అట్లా అట్లా ఆ టైప్లో ఏదో సంథింగ్, నాకు ఆ పేరు రాదు. ఇది చూడండి, అంటే టేస్ట్ చూడంగా తినాలనిపిస్తుంది. మరీ అంత తీపి అయితే లేవులే కానీ బాగుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం శనక్కాయలు ఉడకబెట్టేటప్పుడు ఆల్మోస్ట్ ఒక మనం మానిడ సోలా సంథింగ్ కొన్ని కొలతలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇన్ని శనక్కాయల మీద మ్యాక్సిమం పచ్చి అయితే ఇది తినేసేస్తాం మనిషికి. అందుకని నేనేం చేస్తున్నాను, ఉడకబెట్టి తలకాయ తిన్నట్టుండిద్ది. లేకపోతే మా అమ్మ 2 రోజుల్లో దెబ్బకు లేపేసిద్ది. చిలకడ దుంపలు, మొక్కజొన్న పొత్తులు, వేరుశనక్కాయలు, చీతమ్మకాయలు, మళ్ళా ఇంకా ఐటమ్స్ ఇది ఉందండి. ఈ ఇట్లా భూమి నుంచి వచ్చే ఐటమ్స్ ఉండే చూసారా, కండలు చెప్పా. మొక్కజొన్న పొత్తులు, చిలకడ దుంపలు, శనక్కాయలు మొత్తం చెప్పి ఆల్మోస్ట్ ఈ విధంగా మట్టిలో నుంచి వచ్చే ఐటమ్స్ ఏవైతే ముత్యాలు ఏవైతే ఉండే, ఈ ముత్యాలన్నింటినీ మా మమ్మీ ఏ జన్మలోనో మా మమ్మీ మొత్తానికి ఒక చిన్న శాకాహార బ్రాడ్, అది మొత్తానికి పక్షు లేకపోతే ఏదైనా జంతువు వచ్చి ఏదైనా వచ్చు ఇష్టంగా తింటుంది. అవన్నీ కూడా అన్ని వాతపు తింట్లు. ఆ తిండ్లు తిని బీపీ, షుగర్లు, కాళ్ళు వాపులు ఇవన్నీ మనకు అవసరం. ఫస్ట్ లిమిట్గా వేసుకుని తినాలి. అది చూడండి శనక్కాయలు. సరే ఓకే, ఎనీవే ఈ వీడియో లాగిని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా కాబట్టి చెప్పే కదా, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. అందుకే మన ఫ్యామిలీ మెంబర్ మీరే కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మన యూట్యూబ్లో ప్రతిదీ కూడా ఫన్నీగానే ఉంటుందండి. అంటే ఇతరులు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు మనకు అనవసరం. నా ఇంట్లో జరిగే కార్యక్రమం మీకు తెలియజేస్తాను, ఎందుకంటే మీరు మా ఇంటి సభ్యులే కాబట్టి ఈ విధంగా చేసుకుంటాము. దీనిలో ఒక మతలబు ఉంది, అది ఫినిషింగ్లో చూపిస్తాను ఏం జరిగింది అనేది. జస్ట్ చూడండి అంతే, ఇంకేం ఫ్రెండ్. ఈ విధంగా శనక్కాయలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదిగో మురికి నీళ్ళు చూసారటొక్కనియో, ఇదిగో చూడండి, ఇదిగో వాటరు చూసారా, పక్కకి లాగేసి శనక్కాయలన్నింటి కూడా ఇదిగో వాటరు. అప్పట్లో నాకు ఒకటి గుర్తుకొచ్చింది. క్రికెట్ ఆడేవాడిని ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులో. పొద్దున పోయేవాడిని, ఇక అంటే టిఫిన్ చేసి వెళ్ళిపోయేవాడిని. ఇంకా అన్నం లేదు, ఏమి లేదు, తిప్పలు లేవు. ఎట్లా చచ్చి చెడి ఆడి సాయంత్రానికి 6-6:30 మధ్యలో చేరుకునేవాడిని ఇంటికి. నా బట్టలు ఉతికి వచ్చేయట నీళ్ళు. నా బట్టలు మా అమ్మ కనుక నా బట్టలు అట్ట బకెట్లో ఉతుకుతుంటే ఈ కలర్లో నీళ్ళు వస్తే పిలిచేది, ఏంటయ్యా ఇదే అని. నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి నిజంగా నాదేనా అని చెప్పేసి.
ఒకరోజు పనిమాల కూర్చోబెట్టి నా బట్టలు నా చేతే బకెట్లో వేసి నీళ్ళలో నానబెట్టి కొంచెం తీయమని చెప్పేసి తీస్తే నిజంగా నీళ్ళు మారినాయి. ఏంటా అని చెప్పేసి ఆశ్చర్యపోతే మన చెమట స్ప్రెడ్ అయ్యి కింద పడి అటు బాల్ తీసి ఇటు బాల్ తీసి ఎంతైనా మన తల్లులకి హ్యాట్సప్ చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కోసం పాపం ఇప్పుడంటే లేటెస్ట్గా వాషింగ్ మిషన్లు అని అని పిల్లలకు నొప్పి రాగలకుండా తెచ్చుకోమని పెట్టుకుంటున్నాం. కానీ అప్పట్లో మన అమ్మ ఎంత సాకిరీ చేసినా ఎంత ఏం చేసినా కానీ మనల్ని ఏం చేసినా మనం ఆమెను మెప్పించలేం. ఎందుకంటే ఆమె ఎన్ని చేసినా మనం మెచ్చుకోము, అలాగే మనం ఎన్ని చేసినా కానీ మనం మెప్పించలేం. ఎందుకంటే ఆ తల్లి చేసిన శ్రమ అలాంటిది. ఆ చేతులతో ఉతికి అలాంటి బట్టలు ఇవాళ వాషింగ్ మిషన్లు కూడా అలిమవుతాయి, లేవు పేలిపోతాయి వాషింగ్ మిషన్లు అలాంటి బట్టలు. అట్లా ఆ రోజులు అట్లా ఆడి అట్లా చేసి ఎంజాయ్ చేసాం. కానీ ఎందుకో ఈ నీళ్ళు చూడగానే నాకు ఆ స్వీట్ మెమరీ గుర్తుకొచ్చినాయి, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఈ విధంగా శనక్కాయల నీళ్ళలో బాగా నానేసేసాను. నానబెట్టిన శనక్కాయలని కొంచెం మురికి అంటే వీటిని మినిమం మ్యాక్సిమం ఒక 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళు పారబోసుకోవాలి కాబట్టి ఇది ఈ విధంగా జల్లిబొట్టలు వేస్తుంది. ఎందుకంటే ఏదైనా మురికి నీరు ఏదైనా ఉన్నా కానీ కారిపోతుంది. శనక్కాయ కూడా వేస్ట్ పోనివ్వకూడదు, ఎందుకంటే నాకు చక్కెర అంత ఇష్టం. మా మమ్మీకి చెప్పొచ్చా క్లీన్ చేసుకొస్తాను, నువ్వు ఈలోపు ఒక గంట నిద్ర ఈలోపు శుభ్రంగా క్లీన్ చేసే లోపల నువ్వు ఒక అరగంట గంట ఒక నిద్రలోకి వెళ్ళి బయటికి రావాలని చెప్పా. వాస్తవంగా నిద్రలోకి వెళ్ళేదని మ్యాక్సిమం 2 గంటలు 3 గంటల లేగదు. దానికి ఇష్టమైన తిండి ఏదైనా ఉందనుకోండి ఆటోమేటిక్గా లేచిద్ది. మోటు పొత్తులు చూస్తారు మీరు, మోటు పొత్తులు పిల్లలు చూస్తారు చూడండి. ఆ మోటు పొత్తుల్లో మోటు ఎంత క్లిష్టమైన పరిస్థితులు అయినా కానీ సమోసా స్మెల్ తగలంగానే సువాసన అని వెళ్తారు చూసారా, ఆ టైప్లో మా మమ్మీకి ఇష్టమైన ఐటమ్స్ ఇదే. ఈ చిలకడ దుంపలు కానీ శనక్కాయలు కానీ మొక్కజొన్న పొత్తులు కానీ చీతమ్మకాయలు కానీ. మళ్ళీ మర్చిపోయానండి ఈతకాయలు. ఒకరోజు మా తమ్ముడు ఈతకాయలు ఇచ్చాడు ఫ్రెండ్స్, గోతం. ఆ ఫస్ట్ రోజు పని ఇది మ్యాక్సిమం ఇంత జల్లిబొట్టాను అని తల కొద్ది షేర్ చేసుకుని తినడానికి ఈతకాయ కూర్చొని అన్నం నీళ్ళు లేకుండా వరస పెట్టేసేసింది. ఇక ఆ ఈతకాయలు తింటే పరిణామం ఎట్టుండేది మీకు తెలియదు ఏముంది, పరిస్థితి అట్లాంటిది. సరే ఏదేమైనా మనం ఈ కార్యక్రమం ముందు తలబెట్టాం కాబట్టి దాని ముగింపు చూడాలా. ఇదిగో చూడండి ఒకసారి వాటర్, అది ఇంకొకటి 2 సార్లు కడుక్కుందాము. ఒక నిమిషం, వాటర్ మార్చేసానండి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 60% వరకు అయితే శనక్కాయలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఈ టిప్పుతో మొత్తం క్లీన్ అయిపోతాయి. అంటే మీ అందరూ తెలుసు శనక్కాయలు ఉడకబెడతాం అనేది కూడా ఇది ఒక పెద్ద విశేషం అనుకోవద్దు. ఇది నా స్టైల్లో మనం చేసుకునేది. నేను జస్ట్ ఇది యూట్యూబ్ పెట్టాలి ఏదో చూడాలి దానికోసం అయితే కాదు. చెప్పే కదా మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని, ఖచ్చితంగా ప్రతిదీ చూపిస్తా, మీరు చూడాలా అంతే. ఇది తీసుకొస్తాం కానీ ఫ్రెండ్స్ శనక్కాయల్లో దాదాపు ఇగో మనం ఇన్ని కాయల్లో దాదాపు అన్ని కాయలను తప్పులు వస్తాయి. అంటే గింజలు సరిగా ఉండవు, లోన కుళ్ళిపోతాం, పురుగు ఉంటాం, అటు తగ్గిపోతాం. మ్యాక్సిమం మనం అన్ని శనక్కాయలు తీసుకొచ్చామంటే దాంట్లో పావువంతు శనక్కాయలు పోతాయి, కథమాయి బాగుంటాయి అంతే. ఏదేమైనా ఇక తినాలి, మనకు కావాలనుకున్న ఐటెం కోసం మనం ఎంత దానికైనా సిద్ధపడి ఉండాలి అంతే. ఇష్టంగా టేస్టీగా ఉండే ఫుడ్ చూడండి ఎప్పుడైనా కానీ కొంచెం సాయకరం ఉంటుంది. ఇప్పుడు శనక్కాయ నీకు తీసుకురాగానే ఎంపటి ఉడకబెట్టుకుని తినేసేసి చేసేదైతే మరి భూమిలో ఇది పండటం ఎందుకు, ఇట్లా అవటం ఎందుకు, రైతు ఎంత కష్టపడుతుంది దేనికి. ఇప్పుడు దేవుడు దేనికి పెట్టాల్సిన దానికే పెడతాడని కష్టమైనా ఇష్టంగా తింటాం అంతే. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెట్లా వేస్టేజ్ చాలా పోయిద్ది, ఇట్లా వేస్టేజ్లు అన్నీ కూడా. అది అయిపోయింది. ఇంక చూడండి ఒకసారి అన్నీ ఫ్రెష్గా వచ్చేసింది చూసారా. ఇంకెంతకు మించి కడగలేం, కడిగినా మురికిపోదు. ఎలికి తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు రాదు అనే సామెతలాగా శనక్కాయలు కొన్ని కాయలు ఉంటాయి, నువ్వు 4 బకెట్ నీళ్ళతో కడిగినా కానీ ఇంకా మురికిపోదు. ఆహా, అసలు దాంట్లో పోసేటప్పుడు ఆ సౌండ్ చూడండి ఎంత. ఎందుకో ఫస్ట్ నుంచి నీళ్ళల్లో ఆట ఆడాలంటే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళల్లో చేతులు పెట్టి కెలకడం కానీ, వర్షంలో తడవడం కానీ, లేదా నీళ్ళతో ఏదైనా కడగడం కానీ
ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నీటికి సంబంధించిన వాటిలో ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అవుతా. చేపలు కడగడం కానీ, శనక్కాయలు కానీ, చిలకడ దుంపలు కానీ. ఇందాక ఫ్రెష్ నీళ్ళు పోసింది చూసారా, ఇంకా ఇంకా మళ్ళీ మురుగులు అయిపోయినాయి. అది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ శనక్కాయలతో మనం కుక్కర్లో వేసేసి ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఎన్ని విజిల్స్ ఏంటనేది, ఎలా ఏ మోతారు దాంట్లో మనం సాల్ట్ ఉప్పు వేసుకోవాలి ఎట్లా అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కమాన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా శనక్కాయలు శుభ్రం కడుక్కున్న తర్వాత ఇట్లా జల్లిబుట్టలో వేస్తే వాటర్ అనేది కూడా, ఉన్న వాటర్ కూడా అంతా కూడా పోతుంది. ఇప్పుడు ఈ మనం ఇంత పని చేసాం కదా, దీన్ని కుక్కర్లో వేసి ఉడికించడం ఏదన్నా కానీ కొంచెం తేడా పడినా ఈ శనక్కాయలు అయిపోయేదాకా కొనిగిద్ది మా మమ్మీ. అందుకనే మనం ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. శుభ్రంగా కడుక్కోవచ్చు చేయడం వరకే మనం. ఇక ఆ కుక్కర్లో ఎట్లా వేయాలి ఏంటనేది మా మమ్మీని కనుక్కొని చెప్తాను. ఈ విధంగా శనక్కాయలని మనం రైస్ కుక్కర్లో తీసుకుంటున్నామండి. అన్న చేత్తో వేయన్నా, డస్ట్ మెచ్చుకుందంట, చేత్తో వేస్తాం ఫ్రెండ్స్. ఒక పని చేయాలంటే మా ఇంట్లో ఎట్లా అంటే పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువ పని చేయలేరు. ఇన్ని శనక్కాయలు ఉండి ఒక శనక్కాయ కింద పడిన డిస్టర్బెన్స్గా